వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ Ekhaari. సో ఈరోజు మేము ఎక్కడున్నాం అంటే ప్రతిసారి లాగా వేరే ఊటీ కానీ అండమాన్ ఇలా బయట స్టేట్స్ కాదు, ఏపీలోనే మారేడుమిల్లిలో. అంటే ఇది ఏపీ ఊటీ అని కూడా అంటారు, ఆంధ్ర ఊటీ అంటారు. సో ఈరోజు మేము ప్రజెంట్ మా రిసార్ట్ లో ఉన్నాం. ఫస్ట్ మీకు మా రిసార్ట్ ఎంట్రీ నుంచి చూపించేస్తాం అండ్ రిసార్ట్ ని కూడా ఒకసారి చూపిస్తాం. దీని తర్వాత మేము ఇప్పుడు తిరిగే ప్లేసెస్ ని కూడా చూసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అంటే ఇలా ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ అంటూ ఉంటుంది. కానీ ఎంతమంది ఇలా వుడ్తో ఇల్లు కట్టుకుంటారు అంటే మేము కూడా అనుకున్నాం కట్టుకోవాలని చెప్పి, కానీ కాకపోతే ప్రస్తుతానికి బుక్ చేసుకునే హోటల్ రూమ్లో ఉంటున్నాం. సో ఇది ఇంటీరియర్ ప్రస్తుతానికి మీకు చూపిస్తుంది. హాల్ ఇది సోఫా సెట్ లాగా, ఇది కూడా వుడ్లో ఇచ్చి ఒక టీవీ, అంటే హాల్లో ఏమేమి ఉంటాయి అలా ఒక మినీ హౌస్ లా అన్నట్టు. ఒక కిచెన్ ఒక్కటే లేదు ఇక్కడ, మిగతా అన్ని కిచెన్ తప్ప హాల్, బెడ్రూమ్ అండ్ బయట బాల్కనీ అన్నీ ఉన్నాయి. ఇది మా బెడ్రూమ్. నెక్స్ట్ బాత్రూమ్ చూపించు. బాత్రూమ్ చూడండి, కబోర్డ్స్ కూడా చాలా ఇచ్చాడు. మొత్తం వుడ్డే. ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చుంటే మొత్తం బయట అక్కడ అంతా కనబడుతుంది. అదేమో మా కార్ అటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది అండ్ రెస్టారెంట్ కిచెన్ కూడా బయట. ఇంకా బయట బాల్కనీలో కూడా మాకు సిట్టింగ్ ఏరియా ఉంది, అది చూపించేస్తాం. అన్నీ ఇన్బిల్ట్, హాట్ వాటర్ది, షవర్ది, బయటికి అయితే కనపడకుండా పైన. నెక్స్ట్ బాల్కనీ. బాల్కనీ అటంతా ఫుల్ అడవి. పక్కన ఇంకా వేరే కాటేజెస్ కూడా ఉన్నాయి. కాదు, ఈ టైంలో వర్షం పడితే అబ్బాయి ఉంటుంది కదా, ముందు భయం వేసి వస్తుంది. ఎందుకు చక్కగా ఈ చైర్స్లో కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మరీ ఎక్కువ పడితే బెడ్రూమ్లో చైర్స్లో కూర్చొని చూడొచ్చు బయటికి. అండ్ అటే రెస్టారెంట్, అది రెస్టారెంట్. హలో ఫ్రెండ్స్, మీ ఫ్రీ టైంలో ఎక్కడున్నా మీ పర్సనల్ ఫ్రీడమ్ కోసం ఎలాగైనా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? ఇందుకు బినోమో ఉందిగా. బినోమో ఈజ్ ఎ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. బినోమోలో మీరు చూస్ చేసే ప్రతి చాయిస్కి ప్రాఫిట్ని తెచ్చిపెట్టే పొటెన్షియల్ ఉంది. ఇందులో మీరు అసెట్స్, ట్రేడ్ అమౌంట్స్, యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ట్రేడ్ టైంని సెట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. మోస్ట్ ప్రాఫిటబుల్ అసెట్స్లో ఒక సక్సెస్ డీల్ని ఓపెన్ చేయాలి, కానీ క్రిప్టో ఐడియాక్స్ని యూస్ చేయడం మాత్రం ప్రొహిబిటెడ్. ఇందులో మినిమం డిపాజిట్ వచ్చేసి 400 రూపీస్ అండ్ మన ప్రోమో కోడ్ని యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. ఇందులో విత్డ్రాల్ కూడా చాలా ఫాస్ట్. మీరు ఎర్న్ చేసిన మనీని యూపీఐ, గూగుల్ పే, పేటిఎం ద్వారా విత్డ్రాల్ చేసుకోవచ్చు. బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కమిషన్ అండ్ ఈ యాప్ మనకి 130+ కంట్రీస్లో అవైలబుల్ ఉంది. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ ఇస్ ఇన్స్యూర్డ్. సో గైస్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో బినోమో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్కి 65,000 రూపీస్ వస్తాయి. దాంతో మీరు ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ న్యూ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఐఎమ్ ఎ బినోమిస్ట్. మరి మీరు? సో ఇప్పుడు మా ఫుడ్ టైం. సో టీవీ చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే అకామిడేషన్తో పాటు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు చేయలేదు? 9,000 తీసుకుంటున్నావు అంటే డబ్బులు కూడా అలాగే అంతే. 9,000 తీసుకున్నారు ఇద్దరికి, అంటే ముగ్గురు ఉండొచ్చు దీంట్లో. కానీ ఇలాగే సూట్ రూమ్ కూడా ఒకటి ఉంది, దానికైతే 6 మెంబర్స్ ఉండొచ్చు. 18,000 డబుల్ ప్రైస్. సో ఇప్పుడు మా లంచ్ లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే, అంటే ఆప్షన్ అడిగారు, ఏం ఫ్రైడ్ రైస్ ఉంది, బిర్యానీ ఉంది, ఏం కావాలని. మేము బిర్యానీ ప్లస్ వైట్ రైస్ చూసుకుందాం. వైట్ రైస్ విత్ సాంబార్ అండ్ ఇక్కడ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ బొంగు చికెన్ ఫేమస్ అని చెప్పి. కాకపోతే ఆఫ్టర్నూన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే ఓన్లీ నైట్ టైం ఇస్తారు. ప్రస్తుతానికి అయితే నార్మల్ బిర్యానీ. స్మెల్ సూపర్ ఉంది. ఇప్పుడు టీవీ చూసుకుంటూ బిర్యానీ తింటాం. బాయ్ బాయ్. ఇక్కడ మా బాల్కనీలో కోత వచ్చింది, బట్టలన్నీ ఇక్కడ ఆరిపెట్టున్నాయి. మరి దొంగతనం చేస్తుందో ఏమో చూడదాం. హలో, జాగ్రత్త.
వర్క్. ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతే మా బట్టలు మేము తీసుకుంటాం. ప్లీజ్ వెళ్ళవా? దాని చికెన్ పీస్ పెడదామా? వద్దు, దానికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అనుకుంటా. అంటే వెనక్కిరా, మీరు వస్తుంది సడన్గా. బాయ్ బాయ్ బాయ్. వాటి జోలికి నేను వెళ్ళను. బాయ్ బాయ్. అది ఎలా చూస్తుందో బాబు. బట్టలు తీసుకెళ్ళిపోతే ఏం పరిస్థితి? అదే కదా. ఇక ఇక్కడికి వచ్చి ఉంటుంది. హాయ్. హాయ్. హలో హలో. ఏంటి అసలు పట్టించుకోవట్లేదండ్రా? ఇక్కడ ఇక్కడ అది ఎక్కడ చూసుకుంటా. హలో హలో. వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉంది. బట్టలు తీసుకో బాబాయ్. అదైతే తీసుకుంటా. తీసుకుంటే బట్టలు తీసుకుని ఇవ్వట్లేదు. బట్టలు తీసుకుంటా. చియాను బట్టలు తీసుకుంటా. చియాను రా పోతుంది. ఏంటో చేయనేది చియాను తర్వాత మళ్ళీ మనం బయట తిరుగుతాం. అయితే అను ఒకసారి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో క్లిప్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? రీసెంట్గా రామ్ చరణ్ కోతికి ఫీడ్ చేస్తూ ఒక వీడియో వైరల్ అయింది కదా. అండ్ ఎస్, దిస్ ఈస్ ద ప్లేస్. ఏ పోవే. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇక్కడే ఉన్నాను. ఏంటి నువ్వు కోతికి భయపడుతున్నావు? ఇంకేం చూడాలి. తర్వాత తీసుకున్నా. పెరికి మొగడు పెరికి మొగడు. నీకు ధైర్యం ఉంది. సో ఇవి మేము ఉంటున్న రిసార్ట్ బయట. లోపల చూసారు కదా. అండ్ ఇది బయట. అండ్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాం అబౌట్ దిస్. రిసార్ట్స్ డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకోవాలని అనుకున్నాం, కాకపోతే అలా బుక్ అవ్వవు, ఆన్లైన్లో మాత్రమే బుక్ అవుతాయని చెప్పారు. పెద్ద పెద్ద రిసార్ట్ల వరకు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ డైరెక్ట్గా వస్తే తీసుకో అంటే ఇవ్వరు రూమ్స్. అంటే అవి కాకుండా చిన్న ఇంకా ఉన్న వేరే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అవి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో అలా అనమాట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సిగ్నల్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ మారేడుమిల్లి అంటే మెయిన్ అక్కడ వరకు వెళ్ళి అక్కడ బుక్ చేసుకుని వచ్చాం. సో బెటర్ మీరు ఇంటి దగ్గర బుక్ చేసుకుంటే బెటర్. ఎస్. సో ఇప్పుడు మేము ఇవన్నీ వచ్చేసి సింగిల్ కాటేజెస్. ఇవి ఉన్నాయి కదా, ఇవి మాత్రం సూట్ రూమ్స్. అంటే సూట్ రూమ్ అంటే ఏం లేదు, సింగిల్లో ముగ్గురు ఉండొచ్చు, డబల్లో 6 మెంబర్స్ ఉండొచ్చు, అంతే డిఫరెన్స్. బాగా కట్టారు కదా ఒక్కొక్కటి నడుచుకుంటూ. సో అదనమాట. ఇక్కడ 3-4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు ఒక 2 వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరలోనే ఉన్నాయి. సో వెళ్తాం. మేము తీసుకున్న రిసార్ట్కి దగ్గరలో ఉన్నాయి. చాలా క్లోజ్ చేసి ఉన్నాయి. అంటే చిన్న చిన్న పార్క్స్ లాంటివి క్లోజ్ చేసి ఉన్నాయి. ప్రాబ్లం ఏం లేదులేండి. ఇక్కడ ఫారెస్ట్లో పార్క్స్ ఏం చూస్తాం. ఇదే పెద్ద పార్క్. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతాం బయటికి. హలో, ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్స్ పేరు ఏంటంటే జల తరంగిణి వాటర్ ఫాల్స్. ఇది మేము తీసుకున్న రిసార్ట్ కి పక్కనే ఉంది, ఒక 1.5 to 2 kilometers దగ్గరలో. అంటే నాకు తెలిసి ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి, కాకపోతే ఫేమస్ ఒక 3-4 ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇది ఒకటి వెళ్తున్నాం. అండ్ దీని తర్వాత ఇంకోటి అమృతధార అని ఒకటి ఉంది, దానికి కూడా వెళ్తాం. అది కూడా అయిపోయిన తర్వాత ఇఫ్ పాసిబుల్ ఉంటే రంప వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అది విజిట్ అయిపోతాం. ఇక్కడ మాక్సిమం చాలా ప్లేసెస్ క్లోజ్ అయిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడిసె అని ఉంది, దానికి కూడా వెళ్ళాలి. చాలా బాగుంటుందంట. అంటే క్యాంప్ ఫైర్ అంటే నైట్ అంతా క్యాంప్ మార్నింగ్స్ బాగుంటాయి, హిల్ స్టేషన్ కదా. నైట్ అంతా క్యాంప్ ఫైర్ వేసి ఉంటుందంట. అండ్ ఎర్లీ మార్నింగ్ ఆ క్లైమేట్ అది చాలా బాగుంటుంది. మూలికలు అంత మూసెస్ ఉంది. అంటే సంథింగ్ ఆయుర్వేదిక్ చెప్పాను కదా, చాలా ఇలాంటివి కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. మేబీ మొన్న రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల అయి ఉండొచ్చు. సో ఓకే, మీరు కూడా రూట్ అది చూసేసి
తర్వాత వాటర్ ఫాల్కి ఎంటర్ అయిపోతాం. తింటున్నప్పుడు తెస్తామండి. వాటర్ ఫాల్స్కి టికెట్ తీసుకున్నాం. అండ్ చూస్తారు కదా పేరు జల తరంగిణి వాటర్ ఫాల్స్. నాకు కూడా దీని మీద కాంప్లెక్స్ ఉన్నాయి. అవునా, నాకు నట్స్ కావాలి అని అడిగా. ఆ వీడియో అంతా ఎలా తీస్తుందంటే ముఖం మీద తెచ్చేసి నేనంతా నాకు తిట్లు పడినాయి, వీడియో మంచిగా తీయాలి, మొహం మీద తాకూడదు అని చెప్పి. అయితే మొహం మీద తీసుకొస్తుంది, లేకపోతే వీడియోని ఇలా 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 ఊపేస్తుంది. నేను ప్రొఫెషనల్ కెమెరా ఉమెన్ అనుకుంటున్నావా? నేను కెమెరామెన్. మరి నేను నార్మల్గా తీస్తుంటే కూడా ఇలా వచ్చేస్తుంది ముందుకి. హాయ్, భయపడతారే. వావ్, చూడరా కొంచెం దగ్గరికి వెళ్తే మీకు కనపడుతుంది. ఇక్కడ నుంచి మాకు ఆల్రెడీ కనపడుతుంది, కాకపోతే కెమెరా వ్యూలో కనపడట్లేదు. బేబీ చూసావా చూసావా ఏంటి బ్రిడ్జ్ లాగా ఉంది. Here we go, waterfall. చాలేదా? చాలా స్లిప్పరీగా ఉంది. అక్కడికి నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఆ కొండకొచ్చా. నేను ఇప్పుడు ఎలా దిగాలి? అక్కడే ఫస్ట్ ఆ మట్ట మీదే నెక్స్ట్ ఇట్లే అది పట్టు ఇక్కడ కింద కింద అక్కడ దాని మీద రాయి మీద జారగల రాయి.
నేను ఎందుకు తడిసిపోయి ఉన్నా అనుకుంటున్నారా? ఆల్రెడీ కింద పడ్డాను వాటర్లో. దబ్బేలు మనం పడ్డాడు. మేము ఈ వాటర్ని పట్టుకుని అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఎక్కుతూనే ఉన్నాం, కొండలు ఎక్కుతూనే ఉన్నాం. ఇట్స్ నెవర్ ఎండింగ్ అనమాట. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మేము ఎంతో దూరం ఎక్కాం, ఎక్కుతూనే ఉన్నాం కొండలు. అక్కడెక్కడి నుంచో వచ్చాం, ఎవరు రావట్లేదు కూడా. ఎవ్వరూ రావట్లేదు, అందరూ అక్కడే ఉన్నారు. మేము ఎక్కడెక్కడి నుంచో ఎక్కుకుంటూ జారుతూ పడుతూ వస్తున్నాం. కాకపోతే వీడియో తీయడం అవ్వలేదు. వీడియో తీయడం అవ్వట్లేదు. ఇది చూస్తే ఇంకా ఉంటూనే ఉంది. సో ఇక్కడతో ఆగిపోయి మాకు ఇంక ఓపిక అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళి కాసేపు కింద స్నానం చేసి వెళ్ళిపోవడమే. ఫైనలీ మారేడుమిల్లిలో ఫస్ట్ వాటర్ ఫాల్ ని చూసేసాం, వెళ్ళి ఎంజాయ్ చేస్తాం బాగా. నిజంగా చాలా బాగుంది. ఎంత వెళ్ళినా పైకి వెళ్దామంటే అది ఇంకా వెళ్తూనే ఉంది. సో కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. చాలా జాగ్రత్త, వాటర్ లో ఏకనా దబ్బని జారిపడ్డారు ఇక్కడే. కానీ సేఫ్ పాయింట్ ఏంటంటే, అంటే ఒక డేంజర్ ఏంటంటే అక్కడ పెద్ద స్టిక్ లా ఉంది, దాని తగిలింటే పక్క ఏదో ఒక దెబ్బ తగిలేది. సో ఓకే, అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమంటున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇంకో వాటర్ ఫాల్స్ కి, అదేంటంటే అమృతధార వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. కథ కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని. ఇదే డ్రెస్ లో వెళ్తే బాగోదు. ఓకే చలో చూద్దాం. ప్రజెంట్ మా వెనకాల ఉన్నది భూపతిపాలెం రిజర్వాయర్. అది రంపచోడవరంలో. రంపచోడవరం నుంచి ఆన్ ది వే టు మారేడుమిల్లి ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి పాపికొండలు ఇటేపు నుంచే వెళ్తాయి అనుకుంటా, అంటే క్లోజ్ చేసేసారు. చాలా బాగుంది రిజర్వాయర్ గానీ ఇదంతా. మీకు చిన్న క్లిప్ చూపిస్తాను. మా కార్ ఈసారి మేము చేసే జర్నీ వేరే వెహికల్స్ కోసం ఎత్తుకోవసం లేదు, మేమే కార్లో వచ్చేసాం హైదరాబాద్ నుంచి. అంటే చాలా జర్నీ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఇదే భూపతిపాలెం రిజర్వాయర్. ప్రస్తుతానికి అయితే క్లోజ్డ్ ఉంది, చూడాలి ఏమవుతుందో. ఎలా ఉంది బేబీ ట్రిప్? ఇంకా రూమ్స్ ఏం తెచ్చుకోలేదు. దగ్గర ఆగి బొంగు బిర్యానీ తిన్నాం, చికెన్. అండ్ రిసార్ట్ చూస్తే ఒకటి జంగిల్ స్టార్ అని ఉంది, అది ఓన్లీ ఆన్లైన్లోనే వచ్చేటప్పుడు బుక్ చేసుకోవాలంట. మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, కనీసం రూమ్ చూస్తామంటే కూడా చూడలేదు. రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఎక్కడున్నాం బేబీ? యాక్చువల్గా మేము వచ్చింది వాటర్ ఫాల్స్కి. ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి చూడండి గొడుగు.
ఇదే గొడుగు ఎందుకు అంటే లేదు వర్షం ఎక్కువ పడితే ఏం చేస్తా ఉంటాయి తడవడానికి కాదు కదా, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫోన్స్ అవన్నీ, సో దానికోసం అన్నమాట. సో ఇప్పుడు మేము అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. లోపలికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం, చూడాలి ఎలా ఉంటాయి వాటర్ ఫాల్స్. అంటే ఇక్కడ సిగ్నల్స్ అస్సలు లేవు, మా అదృష్టం. అన్నిటి దగ్గర డబ్బులు పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి, ఒక 500 మాత్రమే ఉన్నాయి. ఆ మనీతో ఇప్పుడు మేము టికెట్ కొనబోతున్నాం. ఏమంటావు? ఎస్. ఓకే, చలో లెట్స్ గో. ఎంత బేబీ టికెట్? 20 రూపీస్. 20. ఇది అమృతధార వాటర్ ఫాల్స్ మారేడుమిల్లి దాటి ఇంకొక 15 కిలోమీటర్స్ రావాలి. 20 కిలోమీటర్స్ అనుకుంటా. టైం ఇంకా 3 అయింది. క్లైమేట్ ఏమో ఫుల్ చీకటి పడుతుంది. అంటే మీకు వీడియోలో కొంచెం కలర్ లైట్ ఎక్కువ ఉన్నట్టుంది, మాకు మాత్రం చాలా డల్గా ఉంది. చాలా డల్ ఉంది. ఇది అప్పుడే ముసలు అయిపోయింది. కొన్ని మెట్లు దిగొచ్చేసరికి మోకాళ్ళ ఒక్కొక్కటి ఇంత ఉంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇదే వాటర్ ఫాల్స్. మొత్తం వర్షం చూడు ఎలా అయిపోతుంది. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. యాక్చువల్గా ఊటీ ఇవన్నీ వెళ్ళాం కదా, ఊటీ కన్నా ఇక్కడికే రావాల్సింది. మారేడుమిల్లి ఇక్కడే బాగుంది. మారేడుమిల్లి నిజంగా. బేబీ చూడు, ఇక్కడ కోరిక మొత్తం చీకటి పడిపోయేలా ఉంది. అమ్మయ్య, వావ్. నా చెప్పల్స్ చూసారా, వీటి వల్ల నడవడానికి రావట్లా. దిస్ ఇస్ సో స్లిప్పరీ. చూడండి, వాటర్ ఫాల్ స్కేటింగ్ అనుకుంటున్నారు, జారుకుంటూ ఇలాగే దెబ్బలు తగిలేదు మరి. అమ్మో బాబోయ్. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈ కింద నుంచి అక్కడికి వెళ్ళబోతున్నాం. ఫుల్ మంచి వచ్చేసింది. సో చాలా దారుణంగా ఉందంటే ఇలా ఉన్నాయన్నమాట. వీటి మీద నుంచి వెళ్ళాలి. సో చూద్దాం వెళ్ళగలమో లేదో. అమ్మో, కింద నుంచి ఇక్కడికి వచ్చేసరి తీరిపోయింది. చూపించి ఎక్కడి నుంచి వచ్చాము. ఆ కింద నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసాం. అండ్ మా వెనక వాటర్ ఫాల్. యాక్చువల్గా లైటింగ్ అసలు లేదు, చాలా డార్క్గా ఉంది. సో అడ్జస్ట్ అవ్వండి, వీడియో క్వాలిటీ బాగోపోయినా అడ్జస్ట్ అవ్వండి. సో ఇది అమృతధార వాటర్ ఫాల్స్. నిజంగా అమృతధార లాగే ఉంది. స్వీట్ వాటర్ వల్ల స్వీట్ ఉన్నాయి, అసలు మినరల్ వాటర్. What happened, dude? ఆయాసం వస్తుంది. 10 years తర్వాత అమృతధారలో ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళిపోతాం. చూడండి 4కి ఎలా ఉందో మంచు. మేము ఇప్పుడే అనుకున్నాం మార్నింగ్ 4లా ఉంది. మ్యాక్స్ 10 years అంతే. ఓకే. యాక్చువల్గా మేము గుడిసా వెళ్దాం అనుకున్నాం, కాకపోతే 1 month బ్యాక్ నుంచి అది క్లోజ్ చేస్తారంట. సో ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేయాలి అనుకుంటే, ఎవరైనా మారేడుమిల్లి వస్తుంటే ప్లీజ్ డూ నోట్ అంటే మీ ప్లాన్లో అది కూడా ఇంక్లూడ్ చేసుకోకండి. గుడిసా క్లోజ్ అయి ఉంది, అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, ప్రజెంట్ అయితే క్లోజ్ అయి ఉంది. అండ్ సో మేము ఇక్కడ ఇంకా రంపచోడవరం, మారేడుమిల్లి, ఇంకా కుదిరితే భద్రాచలం, ఓన్లీ ఈ ప్లేసెస్కి మేము ఇంకా తిరగగలం. See the climate. Hey, good morning. Good morning.
సో నిన్న మొత్తం అంటే రిసార్ట్ అంతా చూసేసాం, తిరిగేసాం. కాకపోతే ఒక స్విమ్మింగ్ పూల్కి మాత్రం వెళ్ళలేదు నిన్న. అంటే వాటర్ ఫాల్స్, ఈ రెండు వాటర్ ఫాల్స్ వెళ్ళాం. అంటే అన్నిసార్లు తడవడం ఎందుకు అని చెప్పి ఇంకా దిగలేదు. సో ఇప్పుడు బయలుదేరిపోతాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్టార్ట్ అవుతాం. సో ఈ లోపు ఒకసారి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వాటర్ బాగుంటే కాసేపు స్విమ్ చేసి కొన్ని రీల్స్ చేసుకొని. నేనైతే స్విమ్ చేయను, నాకు స్విమ్ చేసే మూడ్ లేదు. తనకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, ఫీవరిష్గా అనిపిస్తుంది. సో కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక మేము ట్రిప్ నుంచి రిటర్న్ అయిపోతాం. ఓకే బాయ్ బాయ్. నేను రీల్స్ చేసుకోండి. ఏంటి అడవిలో ఇలాంటివి చాలా ఉంటాయా? ఇంత పెద్దగా ఉందో. నీకు అది ఒకటే కనపడి ఉంటుంది. వద్దులే, దిగంత రిస్క్ ఎందుకు అంటే ఉన్నది ఫారెస్ట్ ఏరియాలో కదా, అక్కడ వాటర్ అంతేం బాగోదేమో. రీల్స్ చేసుకుని వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు అంత రిస్క్ తీసుకోలేను. అంటే ఇది రెస్టారెంట్ దగ్గర నుంచి చూపించలేదు, ఇది రెస్టారెంట్. విజిట్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. అవును, అంటే కొంచెం మనీ గురించి ఆలోచించుకోకుండా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకోటి కూడా ఉంది జంగల్ అని చెప్పి, అదైతే మరీ అడవిలో ఉంది, ఫారెస్ట్ లో ఉంటుంది. యాక్చువల్గా అదే తీసుకోవాల్సింది, అది 1 డే ముందు బుకింగ్, అది ఇంకా కుదరలేదు. ఇంక ఇది తీసుకున్నాం. సో ఓకే, కాసేపు రీల్స్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాం. లైటింగ్లో లేవు ఇప్పుడు చెప్పు. ఏముంది, కాసేపు రీల్స్ చేసుకుంటాం అని చెప్తారా? మూవింగ్ బ్యాక్. ఇంకా ఒక రిజర్వాయర్ ఉంది, అది చూపిస్తాం. ఏం బేబీ? ఓకే, ఇంకా మేము రిసార్ట్ వదిలి బయలుదేరిపోతున్నాం. ఎస్, ఇంకెక్కడి నుంచి వెళ్ళే దారిలో ఒక రిజర్వాయర్ ఏదో ఉంది, భూపత్పాలెం ఏదో సంథింగ్. అది కూడా ఒకసారి చూసేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాం, చూస్తాం అంతే. ఎస్, ఓకే బాయ్ బాయ్. వాయిస్ చాలు. ఇది అంటే రిసార్ట్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అయినాయి. అంటే ఇక్కడ చాలా ఉంది, మేము బ్యాక్ లాస్ట్లో తీసుకున్నాం రిసార్ట్స్. Bye bye the works. ఇందాక చెప్పాను కదా భూపతిపాలెం రిజర్వాయర్ అని, మనకి రంపచోడవరంలో ఉంది. యాక్చువల్లీ ఇది ఇంకా అంటే రిజర్వాయర్ అక్కడెక్కడో ఉంది, ఇది ఆ వాటర్ రిజర్వాయర్ వాటర్ ఇదంతా చూపిస్తాం. అంటే అటు ఇటు రోడ్డుకి 2 sides ఉంది. నాకు తెలిసి మరి రిజర్వాయర్ ఓపెన్ ఉందో లేదో, అసలు ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు. మేము ఇటు నుంచి వెళ్ళాం కానీ అప్పుడైతే క్లోజ్ చేసి ఉంది, గేట్ వేసేసి ఉంది. నాకు తెలిసి ఎలా చేయరేమో కదా, మేబీ చేయకపోవచ్చు, చూద్దాం. ఓన్లీ వాటర్ వరకు చూపిస్తాం. ఇదంతా రిజర్వాయర్ చుట్టే తిరుగుతాం మేము. రిజర్వాయర్ వాటర్ మొత్తం వాటర్ చక్కగా కొడుతున్నాం. ఎంట్రెన్స్ క్లోజ్డ్ ఉంది బేబీ. ఊరికే దిగి చూపిద్దాం. రిజర్వాయర్ క్లోజ్డ్ ఉంది, జస్ట్ ఊరికే బయట నుంచి చూపిస్తాం. క్లోజ్ చేస్తుంది, సైడ్ నుంచి చూపిస్తాం.
వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి రిజర్వాయర్. ఇంతటితో మా మారేడుమిల్లి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేం లేదు. రంపా వాటర్ ఫాల్స్ ఉంది కానీ ఏక్నాథ్కి తగిలిన దెబ్బ చూపిస్తాను. అందుకే చూపిస్తా. సీ దిస్. అండ్ ఇంకా చాలా తగిలినాయి వేల దగ్గర. చాలు. అండ్ నాకు దోమలు కుట్టేసి. సో ఏం చెప్తున్నా అంటే ఎవరైనా వచ్చేటప్పుడు బ్యాట్ తెచ్చుకోండి. దోమల బ్యాట్ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అండ్ క్రీమ్స్ తెచ్చుకోండి, అప్లై చేసుకుంటూ ఉండండి. ఇంకా చెప్పు మెష్ అది నెట్ తెచ్చుకోండి, తెచ్చుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అన్ని రిసార్ట్స్ లో ఉండవు కదా. సో ఓకే, రంపా ఫాల్స్ కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి. పైగా మాకు వాటర్ ఫాల్లో తడిచి మళ్ళీ వెళ్ళాలంటే కష్టంగా ఉంది. అసలు బట్టలు మార్చి ఎక్కడ ఆరబెట్టాలో అర్థం కావట్లేదు, ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇది మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ నోటిఫికేషన్ ని ట్యాప్ చేయండి. Bye bye. Signing off.